హాయ్ అండి. మీషో నుంచి ఆఫ్ శారీస్ అయితే తీసుకున్నారు. అంటే ఇవి బయటి వాళ్ళయి మనయి అయితే కాదు. సో, ఇందులో మనకి కలర్స్ అయితే ఒకటి బ్లాక్ అండ్ రెడ్, అలాగే బ్లూ అండ్ పింక్ వచ్చింది. ఇక్కడ నేను సైడ్‌కి పిక్ యాడ్ చేశాను కదా! సేమ్ 2 హాఫ్ శారీస్ ఇందులోనే తీసుకుర్రు. కాకపోతే మనకి బ్లాక్ వచ్చేసి ఆ ఫోటోలో ఏమో ఓనీ రెడ్ ఉంది. బ్లాక్ బ్లౌజు, బ్లాక్ లెహంగా వచ్చింది. కాకపోతే ఇక్కడ మొత్తం బ్లాకే వచ్చిందండి. అంటే ఓనీ బ్లాకే, బ్లౌజ్ బ్లాకే, అలాగే లంగా కూడా బ్లాకే. 3 బ్లాక్ అయితే వచ్చేసాయి. ఇంకోటి పింక్‌ది ఇక్కడ కింద పిక్‌లో సెకండ్‌లో ఉంది పింక్, బ్లూ. సో, ఇవన్నమాట. అంటే ఇవి హాఫ్ శారీస్ స్టిచ్చింగ్ చేయాలి. ఇవి వచ్చేసి క్లాతులు. బ్లౌజ్ అయితే మీటర్ వచ్చిందండి. మీటర్ కన్నా కొంచెం ఎక్కువగానే వచ్చింది. కింద లంగా పార్ట్ కూడా చాలా పెద్దగా వచ్చింది. కుచ్చుళ్ళు కానీ హైట్‌కి కరెక్ట్ సెట్ అయిపోయింది. అయితే నేను ఇక్కడ సైడ్‌కి యాడ్ చేసిన పిక్ వచ్చేసి బ్లౌజ్‌కి బ్యాక్ నెక్ పెట్టమన్నారు. ఈ నెక్ వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ కదా! సో, ఫ్రంట్ ఈ నెక్ పెట్టమన్నారు. హ్యాండ్స్ వచ్చేసి ఇది పెట్టమన్నారు. ఫైనల్లీ ఈ 3 పిక్స్‌ని యాడ్ చేసేసి బ్లౌజ్‌కి అయితే మొత్తం అదే డిజైన్ పెట్టేసి కుట్టేశాను. అంటే ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. లెహంగాకి లైనింగ్ తెచ్చేసాను. ఫైనల్లీ నెక్ కానీ, లంగా కానీ, బ్లౌజ్ కానీ సూపర్‌గా సెట్ అయిపోయాయండి. అసలు ఎంత బాగున్నాయంటే చూడ్డానికి కలర్ఫుల్‌గా ఉందన్నమాట. బ్లాక్, రెడ్. సో, బ్లాక్‌కి రెడ్ ఓని అయితే ఇంకా సూపర్ ఉండేది. కాకపోతే ఓని కూడా బ్లాకే వచ్చేసింది. అయితే ఇది లంగాకొచ్చేసి ఇక్కడ ముందర కొంచెం కుచ్చులాగా డోరీ పెట్టాను కదా! ఆ డోరీ వచ్చేసి మనకి నడుం బెల్ట్‌కి కూడా పెట్టుకోవచ్చు సైడ్‌కి కట్టుకోవడానికి. సో, ఏదో అలా ఒక స్టిచ్ ఏసేసి పెట్టేసాను. సో, నచ్చితే అలా ఉంచుకోవచ్చు, లేకపోతే నడుముకి కూడా పెట్టేసుకోవచ్చు. సో, లంగా పొడవు కానీ, ఫ్రిల్స్ కానీ పెద్దగా వచ్చాయండి. సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది లంగా. మనకు ప్రిల్స్ అనేవి ఎంత దగ్గర ఉంటే లంగా అనేది లుక్ అయితే అంత బాగుంటుంది. అలాగే బ్లౌజ్. సో, చెప్పాను కదా! నెక్ వచ్చేసి సేమ్ నెక్. కాకపోతే ఇక్కడ వచ్చేసి నార్మల్ నెక్, ఇక్కడ వచ్చేసి నేను బోట్ నెక్ పెట్టాను. బోట్ నెక్ పెట్టేసి ప్రిన్స్ కట్ అనమాట. హై నెక్, ప్రిన్స్ కట్. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా బటన్ పెట్టేసి కింద ఓపెన్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి హుక్స్ పెట్టేశాను. హ్యాండ్స్ కూడా సేమ్ ఇక్కడున్న పిక్‌లో హ్యాండ్స్ అలా పెట్టేశాను. కాకపోతే వాళ్ళు ఎక్కువ కూర్చోద్దన్నారు. అందుకనేసి నార్మల్‌గా ఒక 5 ప్రిల్స్ అయితే పెట్టేశాను. ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇది. ఓని చెప్పానుగా, సో, ఓని కూడా బ్లాకే వచ్చింది. కాకపోతే దీనికి సైడ్‌కి బార్డర్ వచ్చిందిగా, బార్డర్‌కి అయితే డబుల్ స్టిచ్ అయితే వేసేసాను. ఫైనల్లీ లంగా, బ్లౌజు, ఓని ఇలా ఉందండి. సెకండ్ వచ్చేసి బ్లూ అండ్ పింక్. సో, ఈ కలర్ అయితే సూపర్‌గా ఉందండి. ఇక్కడ ఫోటోలో ఎలా చూయించారో సేమ్ మనకి అలానే వచ్చేసింది. ఓని కూడా పింక్‌కి బ్లూ వచ్చిందనమాట. దీనికి కూడా లంగా సైజ్ చాలా పెద్దగా వచ్చింది. ఆ బ్లౌజ్ కూడా మీటర్ కన్నా ఎక్కువగానే వచ్చింది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైనా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్లాత్ సరిపోదన్న డౌట్ అస్సలు పెట్టుకోవద్దు. క్లాత్ అయితే సరిపోతుంది. కలర్ఫుల్‌గా ఉంటుంది. అంటే మ్యాచింగ్ కలర్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా కలర్ ఇచ్చారు కాబట్టి బ్లూ ఓని బార్డర్‌లో బ్లూ ఉంది కాబట్టి సెట్ అయిపోయిందనమాట. సో, వీటికి కూడా వాళ్ళు పిక్స్ అయితే నాకు యాడ్ చేశారు. సో, ఆ పిక్స్‌లో ఉన్న విధంగానే కుట్టమనేసి చెప్పారు. ఓనికి కూడా బార్డర్ వచ్చేసింది. ఆ బార్డర్ కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేసాను. ఫైనల్లీ ఇది లంగా కానీ, బ్లౌజ్ కానీ సూపర్‌గా వచ్చింది. ఇగో ఫైనల్‌గా ఇదన్నమాట లుక్ వచ్చేసి. సో, ఫస్ట్‌గా లంగా చూసేద్దాం. లంగా అయితే కొంచెం వీళ్ళు నార్మల్‌గా ఉంటారు. మరీ అంత లావుండరు. సో, వీళ్ళకి అంటే దీనికి పైన కింద పట్టీ వచ్చిందనమాట. బార్డర్ వచ్చింది. బ్లాక్ దానికేమో కిందనే బార్డర్ వచ్చింది. సో, దీనికి అందుకనేసి 2 సైడ్‌లు బార్డర్ వస్తేను పైన నడుం బెల్ట్ వచ్చేసి బార్డర్ పెట్టేసి కింద డోరీస్ అయితే ఇలా చిన్నగా కుచ్చులాగా పెట్టేశాను. సో, ఇది చాలా బాగా వచ్చింది. క్లాత్ కానీ, బార్డర్స్ కానీ అన్నీ. సో, లైనింగ్ కూడా వేసేసాను. సో, లైనింగ్ అయితే నేను పాలిస్టర్ వేసాను. కాటన్ అయితే మనకి కుచ్చులు దగ్గరగా వచ్చేసి లంగా అనేది అంబ్రెల్లా లాగా రాదు. అందుకనేసి పాలిస్టర్ అయితే కొంచెం పెద్దగా అంబ్రెల్లా వస్తుందనేసి అది వేసాను. ఇక్కడ వచ్చేసరికి ఇది బోట్ నెక్కే, కాకపోతే స్టార్ నెక్ పెట్టాను. ఇక్కడ సైడ్‌కి పిక్ యాడ్ చేశారు కదా, ఆ విధంగా. హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ అనమాట. కాకపోతే కొంచెం చిన్నగా పెట్టించుకున్నారు. ఫైనల్లీ బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్, బ్యాకే ఓపెన్. హుక్స్ కూడా పెట్టేశాను. అంటే 2 బ్లౌజులకు మీరు ఒక డౌట్ చేయొచ్చు. డోరీస్ అయితే పెట్టలేదు.
బ్లాక్ బ్లౌజ్కి ఏమో బటన్ పెట్టేశాను. దీనికైతే వాళ్ళు డోరీస్ అయితే వద్దన్నారు. రౌండ్ నెక్ కొంచెం పైకి ఉంది, నెక్ మరీ అంత డీప్ లేదు, అందుకనేసి డోరీస్ వద్దన్నారు. సో బ్లౌజ్ కానీ లంగా కానీ అసలు ఎంత బాగా వచ్చాయో తెలుసా అండి. వాళ్ళు వేసుకున్నాక సూపర్గా ఉంది అక్క, థ్యాంక్స్ అక్క, ఎంత బాగా చేసినందుకు అనేసి చెప్పారనమాట. సో మన టైలర్స్కి అంతకన్నా గొప్ప కామెంట్ ఇంకోటి ఉండదు కదా. సో ఫైనలీ ఇవ్వండి ఇలా ఉన్నాయి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.